రీసెంట్గా యూట్యూబర్ ప్రశ్న రావణ్ పైన యూఏపీఏ కింద కేసు రిజిస్టర్ అయింది. అయితే ఒక సైడ్ వచ్చేసి ఎవరైనా సరే ఇండియన్ సెక్యూరిటీ కావచ్చు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అగైనెస్ట్గా మాట్లాడి లేకపోతే సొసైటీలో వైలెన్స్ ఇన్స్టిగేట్ చేస్తే ఇలాంటి స్ట్రాంగ్ యాక్షన్స్ తప్పు అని అంటున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి డెమోక్రసీలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం కూడా ఒక భాగమే. ఎవరైనా సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఇలాంటి స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటే సొసైటీకి మంచిది కాదు అని అంటున్నారు. ఏదైనా సరే దీంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది సోషల్ మీడియా కాదు, దీంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది కోర్టు. యూఏపీఏ ఎంత స్ట్రాంగ్ అంటే పోలీస్ ఛార్జ్ షీట్ బేస్ చేసుకొని ఒకవేళ ఇది నిజం అనిపిస్తే కోర్టు యూఏపీఏలో బెయిల్ కూడా ఇవ్వదు. ఏదైనా క్రిమినల్ కేసులో ఛార్జ్ షీట్ వేయాలి అంటే 60 to 90 days వేయాలి. బట్ యూఏపీఏలో మాత్రం 180 days లోపు ఛార్జ్ షీట్ వేయొచ్చు. 2019 ముందు వరకు ఓన్లీ ఆర్గనైజేషన్స్ మాత్రమే యూఏపీఏ కింద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని డిక్లేర్ చేయొచ్చు. బట్ 2019 తర్వాత నుంచి ఒక ఇండివిజువల్ని కూడా టెర్రరిస్ట్ అని చెప్పి ముద్ర చేయొచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటి, టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటి అని క్లియర్గా డిఫైన్ చేయలేదు. సో దీనివల్ల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఎక్కువ పవర్ వెళ్ళిపోయింది. డెమోక్రసీలో గవర్నమెంట్ని సపోర్ట్ చేసే రైట్ ఎంత ఉందో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ కూడా అంతే ఉంది. బట్ క్వశ్చన్ చేస్తున్నాం కదా అని చెప్పి సొసైటీలో వైలెన్స్ ఇన్స్టిగేట్ చేయడం కానీ చేయకూడదు. అలాగే గవర్నమెంట్ క్వశ్చన్ చేశాం కదా అని చెప్పేసి ఇలాంటి సెక్షన్స్ యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు. దీనిపైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.